గ్రేట్. ఫైనల్లీ నాతో తలపడేందుకు కాలు దువ్వడానికి సిద్ధపడ్డావన్నమాట. తలపడు, తర్వాత తల దించుకుని వెళతావు. నేను గెలుస్తానో లేదా ఓడిపోతానో నాకు తెలియదు రుద్రగారు. కానీ మీరు చెప్పినట్టే ఒక జలపాతంలా దూకుతాను. ఎదురుగా ఎవరున్నారు, ఎందుకున్నారు అని ఆలోచించను. మంచిది. అది ఈ కాంపిటీషన్కి వచ్చేటప్పుడు నువ్వు చేసావు కదా, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయి. తప్పకుండా. నన్ను నమ్మి నన్ను ఈ బరిలోకి దించిన కేడీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ యొక్క పరువుని నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. కేడీ హోటల్స్ని ఈ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలబెట్టడానికి నా సాయశక్తులా కష్టపడతాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఆల్ అగైన్. ఇంకా సేపట్లో ఇండియాలో ఉన్న 6 బెస్ట్ హోటల్స్ మధ్య పోరు మొదలవబోతోంది. దానికంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీ 6గురి ముందు ఒకే రకమైన ఇంగ్రీడియంట్స్ ఉంచబడ్డాయి. ఆ ఇంగ్రీడియంట్స్తో మీరు చేయగలిగే ఒక బెస్ట్ వంటకాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. దానికోసం మీకు 45 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయం కంటే ముందు చేసినవి మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాం. 45 నిమిషాలు దాటి 1 సెకను గడిచినా దాన్ని మేము పోటీకి పరిగణించాం. మీ అందరి వంటకాలు పూర్తయ్యాక మా జడ్జెస్ వాటిని టేస్ట్ చేసి అందులో అద్భుతంగా ఉందని ఏదనిపిస్తే దానిని మేము నెంబర్ 1 స్థానంలో ఉంచటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. Your time starts. నానమ్మా, ఎక్కడ పెట్టారు? ఏమిట్రా నానమ్మా, దాచుకున్నదేదో దొంగలెత్తుకుపోయినట్టు అలా వెతుకుతున్నావేంట్రా? ఏం కావాలి? టీవీ రిమోట్ నానమ్మా. అవతల అక్క టీవీలో వస్తుంది. ఏమంటున్నావురా నువ్వు? అక్క టీవీలో రావడం ఏంట్రా? అవునా, నా వస్తుందంట. మళ్ళీ ఏం కొంపలు ముంచిందో, ఏం కొంపలు తగలెట్టిందో. ప్రాణాన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఏదో ఒక పిచ్చి పని చేస్తూనే ఉంటుందా ఏంటి? అబ్బా, నువ్వు అనుకున్నట్టు కాదులే పిన్ని. ఒరేయ్, ఇదిగోరా రిమోటు. అసలేం జరుగుతుంది అక్కడ? కుకింగ్ కాంపిటీషన్ అమ్మా. మళ్ళీ కాంపిటీషనా? ఇప్పటికే జరిగిన కాంపిటీషన్తో పరువు మొత్తం తీసేసింది. ఈ కాంపిటీషన్తో ఇంకేం బరువు మోసుకొస్తుందో ఏంటో. సుందరి,
నూనె నెత్తికి రాసుకుంటే జుట్టు వస్తుంది, అదే నేల మీద పడితే కాలు జారి కింద పడతాం. అన్ని సందర్భాల్లో ఒకేలా జరుగుతుందా ఏంటి? ఇప్పుడు ఈశ్వరి తెచ్చే ఇబ్బందుల గురించి నేను మాట్లాడుతుంటే నెత్తికి రాసుకునే నూనె గురించి మీరు మాట్లాడతారేంటి? ఓ, అయితే నేను చెప్పింది నీకు అర్థం కాలేదన్నమాట. ఓ, మ్యాటర్ ఏంటో తెలుసుకుని మాట్లాడితే అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అది కాదు సుందరి. అబ్బబ్బా పిన్ని బాబాయ్, కాసేపు ఆగండి. టీవీలో ఏమొస్తుందో చూద్దాం. ఈ కాంపిటీషన్ గురించి ఈశ్వర్ మనకెప్పుడూ చెప్పలేదేంట్రా? రాజైనోర్దే రాజ్యమంతా, రౌడీ అయినోర్దే భోగమంతా అన్నట్టు ఆవిడ గారు ఉద్యోగం వెలగబెడుతున్నారు కదా, వీళ్ళకి చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత అని అనుకుందేమో. ఏ సుందరి, వేపకాయలు తింటూ తింటూ చింతకాయ తిన్నా చేదుగానే ఉందన్నట్టు నీకు ప్రతి విషయం వక్రంగా చూడ్డం అలవాటైపోయిందే. నువ్వు మరీ అమ్మమ్మ, అక్కడ ఎంత పెద్ద పోటీ జరుగుతుందో చూసారా? పోటీలు పెట్టే రుద్ర కూడా పోటీల్లో పాల్గొని వంటలు వండుతున్నాడు. ఇంత పెద్ద విషయాన్ని మాట వరుసకైనా చెప్పకుండా వెళ్ళింది చూసారా? సుందరి, ఈశ్వరికి చెప్పే సమయం రాలేదో, సందర్భం రాలేదో అర్థం చేసుకోకుండా రాతంతం చేస్తావేంటి? ఇది రాతాంతం కాదక్కా, భయపడ్డం. ఇందులో భయపడటానికేముందే? ఆల్రెడీ ఒకసారి ఒక పోటీలో పరువు మొత్తం తీసి పడేసింది. ఇప్పుడు ఈ పోటీలో ఇంకేం పిచ్చి పని చేస్తుందోనని నా భయం. చూడు సుందరి, అప్పుడేదో మన టైం బాగాలేకో, ఈశ్వరి రాత బాగాలేకో అలా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ఉందా ఏంటి? కాసేపు సైలెంట్గా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ పోటీ ఏదో చాలా విచిత్రంగా ఉన్నట్టుందిరా. ఒకప్పుడు ఆ రుద్రనీలకంఠ పోటీలు పెడితే అందులో ఈశ్వరి పాల్గొంది. ఇప్పుడు ఆ రుద్రకే పోటీగా నిలబడింది. ఆ రుద్ర మీద కూడా ఈశ్వరి గెలిచేస్తే ఈశ్వరి పేరు మారుమోగిపోతుందనుకుంటాన్రా. ఏరు దాటాక తెప్ప తగలెట్టడం అంటే ఇదే. ఆ రుద్ర నిర్వహించిన పోటీల్లోనే ఈశ్వరికి అంత పేరొచ్చింది. ఇప్పుడేమో ఆ రుద్రకే పోటీగా నిలబడింది. కాస్తైనా కృతజ్ఞతాభావం ఉండాలి. చేతిలో ఆయుధం ఉంది కదా అని చెప్పి అడ్డదిడ్డంగా తిప్పుతూ యుద్ధం చేయకూడదు. అన్ని సందర్భాలు ఒకేలా ఉండవు సుందరి. విష్ణుమూర్తి విజయంలో ప్రహ్లాదుడు తండ్రినే ఎదిరించాడు. ఆ విష్ణుమూర్తినే ఇలకు రప్పించి తండ్రి ప్రాణమే తీయించాడు. అక్కడ పాశం కన్నా పరిస్థితి గెలిచింది. అన్ని పరిస్థితుల్ని మనం ఒకే కోణంలో చూడకూడదు. అక్కడ ఈశ్వరి ఉన్న పరిస్థితి ఏంటో, సందర్భం ఏంటో మనకు కూడా తెలియదు కదా. అలా రుద్రనీలకంఠకి ఎదురుగా నిలబడి పోటీ పడ్డం ఈశ్వరికి కూడా ఎంత ఇబ్బందిగా ఉందో మనకి తెలియదు కదా. అమ్మా, కాసేపు మీరు మాట్లాడకుండా ఉంటే ఆ పోటీ ఈ కాంపిటీషన్లో నేను గెలిస్తే రుద్రగారు ఓడిపోతారు. ఎంతో అనుభవం ఉన్న రుద్రగారు ఓడిపోతే నా మూలంగా ఆయన అవమానాలు ఎదుర్కొంటారు. దానివల్ల మా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. నాతో మాటలు తగ్గిస్తారు. నన్ను ఒక శత్రువులా చూస్తారు. అలా అని నేను వంట సరిగ్గా చేయకపోతే నాకు సాయం చేసిన కేడి గారికి నేను ద్రోహం చేసినట్టు అవుతుంది. అన్నింటికంటే మించి నా ప్రొఫెషన్ని నేను అవమానించినట్టు అవుతుంది. ఏది జరిగితే అదే జరగనివ్వు. నా ప్రయత్నంలో ఎలాంటి లోపు ఉండకూడదు.
నాకు తెలిసింది, నాకు వచ్చింది నేను చేస్తాను. గెలిచినా ఓడినా దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను. హలో కేడి, రుద్ర పట్టుదల చూస్తుంటే తనే గెలిచేలా ఉన్నాడు. రుద్ర ఎంత పట్టుదల మీదున్నా ఈశ్వరి కూడా అంతే పంతం మీదుంది. ఖచ్చితంగా ఈశ్వరే గెలుస్తుంది. రుద్ర గురించి తక్కువ అంచనా వెయ్యకు కేడి. తన అపారమైన అనుభవం ముందు ఈశ్వరి అనువంత మాత్రమే. ఖచ్చితంగా ఈశ్వరి రుద్రని గెలవలేదు. రుద్ర అనుభవం ఉన్నవాడే అయ్యుండొచ్చు, కానీ ఈశ్వరి టాలెంట్ ఆకాశమంతా. ఈసారి ఈశ్వరి దాడి ముందు రుద్ర నిలబడలేడు. ఏమో కేడి, నువ్వు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నావేమో అనిపిస్తుంది. రత్నాంగి, నేను గెలవడానికి ఒకే దారిని ఎప్పుడూ ఎంచుకోను. 2-3 దారులు ప్యారలల్గా వేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు కేడి? చూడు రత్నాంగి, ఈశ్వరి చాలా ఎమోషనల్. కొంచెం గట్టిగా మాట్లాడితే కరిగిపోతుంది, కొంచెం బెట్టుగా మాట్లాడితే పంతం పెంచుకుంటుంది. అంత ఎమోషనల్గా ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఘన విజయాలు సాధిస్తారు, ఒక్కొక్కసారి గరిటె తిప్పలేక చతికిల పడతారు. అందుకే ఈశ్వరిని మాత్రమే నేను నమ్ముకోలేదు. మరింకేం చేశా? రుద్రకి ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాను. అది రుద్రకు కూడా తెలీదు. విషయం ఏంటో చెప్పకుండా ఇన్ని మలుపులు తిప్పుతావేంటి కేడి? అసలు విషయం ఏంటో చెప్పు కేడి. నేను రుద్రని కలిసినప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆల్ ద బెస్ట్ రుద్ర, నీ గెలుపుకి కాదు, నీ ఓటమికి. నేను రుద్ర చేతి కంటించింది ఒక మత్తు పదార్థం. అది 3-4 సార్లు తన ముక్కు చుట్టు కాని మొహం చుట్టు కాని తిప్పుకున్నాడంటే రుద్ర నెమ్మదిగా మత్తులోకి జారుకుంటాడు. ఆ మత్తులో తను చెయ్యాలనుకున్న వంటకం మీద కాన్సంట్రేట్ చేయలేడు. ఇంకేముంది, ద గ్రేట్ షెఫ్ రుద్ర ఒక పిచ్చి వంట తయారు చేసి జడ్జెస్ ముందు పెడతాడు. అప్పుడు చూడు ఏం జరుగుతుందో. వావ్ కేడి, యు ఆర్ రియలీ జీనియస్. ఓడిపోతామని తెలిసాక కూడా గెలవడం కోసం దారి వెతికేవాడే నిజమైన విజేత. ఇప్పుడు నువ్వు నిజమైన విజేతవి కాబోతున్నావు. రుద్ర మొదటిసారిగా నీ చేతిలో ఓటమి రుచి చూడబోతున్నాడు. ఎస్, యు ఆర్ కరెక్ట్.
ఈశ్వరి చేతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. ఓడిపోతే అది యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్కి అవమానం. అయినా నేనెందుకు ఆలోచిస్తున్నాను? ఈశ్వరి నిన్న కాక మొన్న ఫీల్డ్కి వచ్చిన ఒక పసిగుడ్డు. నా ముందు తను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడలేదు. రత్నంగి, రుద్రని గమనించావా? తనింకా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు. అవునక్క, ఎందుకో బాగా డిస్టర్బ్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకలా ఉన్నట్టు? ఏమో అక్క, రుద్ర ఎందుకో సిక్కైనట్టు అనిపిస్తున్నాడు. అది సిక్కవ్వడం కాదక్క, కేడి ఇచ్చిన షాక్. చూస్తూ ఉండు, కాసేపటికి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ ర్యాంక్ కూడా అలాగే నేలమట్టమైపోతుంది. రే అజయ్, ఏంటమ్మా? ఇంట్లో దొంగలు పడితే నాకేంటి, ఇనపెట్టే దోచుకుపోతే నాకేంటి అన్నట్టు కూర్చున్నావేంట్రా? అమ్మా, నువ్వేదైనా స్ట్రైట్గా చెప్తేనే నాకెక్కదు. అలాంటిది చార్మినార్ గల్లీలాగా ఇన్ని మెలికలు తిప్పి చెప్తే ఏం అర్థం అవుతుంది? ఏడ్చినట్టే ఉంది. గద్వాలు కొట్టే దెయ్యంలా రాత్రి 12 గంటలకు వస్తానని ఆ కోమలి చెప్పెళ్తే నువ్వేంట్రా గోళగిలి కొట్టు కూర్చుంటున్నావు? ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? కోమలి చేసే పనికి ఒక అస్త్రమో శస్త్రమో కనిపెట్టాలి కదా. అసలు ఆ పిచ్చిది అర్ధరాత్రి వస్తుందంటావా? పిచ్చిది కాబట్టే వచ్చేస్తుంది. దాన్ని తక్కువ అంచనా వేయకురా. ఇంట్లో పెళ్లి పెట్టుకుని లక్షలు ఇంట్లోనే దొంగతనం చేసి నీకిచ్చిన రకం ఇప్పుడు రాదనుకుంటున్నావా? నిజమేనమ్మోయ్, దాన్నేం తక్కువ అంచనా వేయకూడదు. మరి ఇప్పుడేం చేద్దాం? కోమలి చెప్పినట్టే అది చెప్పిన టైంకి చెప్పిన చోటికి వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావమ్మా? దాన్ని లేపుకుపోయి పెళ్లి చేసుకోమంటావా ఏంటి? ముందు నేను చెప్పింది చేయరా. నాకేదో డౌట్ వస్తుందమ్మా. లేడీసు ఒకటైపోలేదు కదా? నువ్వు సడన్ గా కోమలి పార్టీకి జంప్ అయిపోలేదు కదా? అంత సీన్ లేదురా. నీ తల్లిని అనుమానిస్తున్నావా? నా తల్లివి కాబట్టే అనుమానిస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది. అర్జెంటుగా కోమలికి ఫోన్ చేసి రాత్రికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు. ఇంతకీ తర్వాత ప్లాన్ ఏంటి?